తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అంటే వెల్లువలాగా ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయనేసే వార్తలు మనము ఊదరగొడుతున్న వార్తలను అయితే బాగా చూస్తున్నాం. బట్ మంచిదే, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు మనకి రావడం, హైదరాబాద్కి తెలంగాణకు రావడం అనేది చాలా గొప్ప పరిణామమే. కానీ దీంట్లో ఉన్న మరి లూప్ హోల్స్ ఏంది, సోషల్ మీడియాలో ఏ విధంగా చక్కర్లు కొడుతున్నాయి, ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఏదైతే వీళ్ళు స్వచ్ఛ బయోకు సంబంధించి అంటే తెలంగాణలో 1000 కోట్లతో బయో ఫ్యూయల్స్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఇక్కడ ఇంకేంటి ప్రాబ్లము, ఈ కంపెనీ ముందుకొచ్చింది కదా అంటారు కదా. అయితే ఈ స్వచ్ఛ బయో అనేది ఎవరిది? రేవంత్ రెడ్డి చెందిన అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అనేసి సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే 15 రోజుల క్రితం మాత్రమే ఈ కంపెనీ కూడా తెరపైకి వచ్చింది. ఇక వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ వార్తను ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందంటే సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ పిక్చర్లు ఒకసారి చూస్తే మనకు కనపడుతున్నారు కదా. స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన చేసింది. ఇక్కడ ఎవరున్నారు, దీనికి సంబంధించిన సీఈఓ ఎవరైతే కంపెనీ చైర్మన్ ఎవరున్నారు, ప్రవీణ్ పరిపాటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో స్వచ్ఛ బయోతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన, దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి, ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించని స్వచ్ఛ బయో. మనం కొడితే కనబడాలి కదా, కంపెనీకి సంబంధించి ఏదైనా లిస్టెడ్ కంపెనీ ఉంటే మనము ఎవరు కొట్టుకున్నా గూగుల్లో కొట్టుకుంటే ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీ చైర్మన్ ఎవరు, ఆ కంపెనీ సీఈఓ ఎవరు, ఆ కంపెనీ ఎప్పుడు వచ్చింది అనేది దాని డీటెయిల్స్ మొత్తం కూడా మనకు వచ్చేస్తుంది. మన చిట్టా మొత్తం బయటపడుతుంటుంది. సో ఆ చిట్టాలో కనిపించిన అంశాలు ఇవి ఏంటనంటే ప్రవీణ్ పరిపాటి పేరు మీద కనిపించిన స్వచ్ఛ బయో. అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీయే కరువు, రికార్డులో ఉన్నది మాత్రం స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఇక్కడ దేని పేరు మీద చేసుకున్నారు ఒప్పందము, బయోఫ్యూయల్స్ ప్లాంట్ను స్వచ్ఛ బయో అనే కంపెనీ మీద చేస్తే అసలు ఆ కంపెనీ లేదు. ఇక్కడ ఉన్నది మనకు కొడితే కనిపించే కంపెనీ ఏందయ్యా అని అంటే రికార్డులో ఉన్నది స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే దీనికి డైరెక్టర్గా ఎవరున్నారు, సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి యనిమల. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడే డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి యనుమల జగదీశ్వర్ రెడ్డి. అయితే 15 రోజుల క్రిందటే ఏర్పాటైంది మళ్ళీ ఈ కంపెనీ కూడా. షేర్ క్యాపిటల్ వచ్చేసి 10 లక్షలు. లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా, సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా? మరి లేని కంపెనీతో ఇది 15 రోజుల కిందనే ఏర్పాటైంది, ప్లస్ షేర్ క్యాపిటల్ విలువ వచ్చేసి 10 లక్షలట. లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా, సీఎం తమ్ముడు కంపెనీ పేరు తప్పు రాశారు. ఈ విషయంలో ఎవరు ఇవ్వాలి, మళ్ళీ ఎవరైతే సీఎంఓ ఉన్నారో వాళ్ళే ఇవ్వాలనేసి నెటిజన్లు కూడా కోరుతున్నారు. తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్స్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యూవబుల్స్ కంపెనీ బయోమాస్ సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలు ఉత్పత్తి చేసే పేటెంట్ పొందడంతో పాటు అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేసింది. అయితే లేని కంపెనీతో ఒప్పందమా, అసలు విషయం అంటే అదే. మీరు చెప్తున్న పేరుకి అది లిస్ట్లో లేదు. లిస్ట్లో ఉన్నది ఎవరి పేరు మీద ఉందయ్యా అని అంటే చైర్మన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. లేని కంపెనీతో ఒప్పందమా? స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. స్వచ్ఛ బయో అనే కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ కానీ సోషల్ మీడియా ఖాతా కానీ లేకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. స్వచ్ఛ బయో పేరుతో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎటువంటి సంస్థ నమోదు కాలేదని, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా దీని వివరాలు లభ్యం కాలేదని అంటున్నారు. కంపెనీస్ చెక్ వెబ్సైట్లో వెతికినా దాని జాడ కానరాలేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ బయో చైర్మన్గా ప్రవీణ్ పరిపాటి అని పేర్కొనగా అసలు ఆయన పేరుతో కంపెనీ లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్వచ్ఛ బయోకు దాదాపు దగ్గరగా స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అసలు ఈ స్వచ్ఛ బయో అనేది ఎక్కడా లేదు.
కంపెనీస్ చెక్ వెబ్సైట్లో వెతికిన దాన్ని చాడలేదు. దాని తర్వాత కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా దీని వివరాలు లేవు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ బయో చైర్మన్గా ప్రవీణ్ పరిపాటి అని పేర్కొన్నారు. బట్ దాని డీటెయిల్స్ మాత్రం ఇవ్వలేరు. ఎందుకంటే కంపెనీస్ ఇవాళ రేపు ఇంతకుముందు అంటే అబ్బో ఇది మనకు తెలియని సబ్జెక్ట్ అనుకునేటోళ్ళు. కానీ ఇవాళ ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్నా కూడా తెలంగాణకు వచ్చే కంపెనీల పేర్లు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ కొడితే డెఫినెట్గా దానికి సంబంధించిన చిట్టా అంతా వస్తుంది. ఇక్కడ ఏంది దీనికి కొంచెం పోలికగా ఉండేది ఏముంది అని అంటే ఈ స్వచ్ఛ బయోకు దగ్గరగా ఉన్నది ఏముందంటే స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. మరి ఈ స్వచ్ఛ బయోగ్రీన్ ఉంది కదా ఏమవుతుంది. కానీ ఈ స్వచ్ఛ బయోగ్రీన్ లిమిటెడ్ కూడా జస్ట్ 15 రోజుల క్రితము హడావుడిగా మొదలుపెట్టిన కంపెనీ. దీనికి చైర్మన్గా ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి తమ్ముడు అన్న యనమల జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఈ కంపెనీని 2024 జూలై 21 హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారని అంటున్నారు. ఈ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనమల జగదీశ్వర్ రెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలిపారు. దీని షేర్ క్యాపిటల్ వచ్చేసి 10 లక్షలుగా వెల్లడించారు. కంపెనీల పేర్లు దగ్గరగా ఉండడంతో కాకతాళీయమా లేక ఏదైనా మతలబు ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం సమక్షంలో కంపెనీ చైర్మన్గా పేర్కొన్న ప్రవీణ్ పరిపాటి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అని, ఆయన సుజైంట్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి చెందిన వారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ బయో కంపెనీ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఒకటేనా? ఇప్పుడు ప్రవీణ్ పరిపాటి పేరు దగ్గర నుంచి ఇది బయటకు వచ్చింది. ఈ స్వచ్ఛ బయో అని కనపడడం లేదు. మరి దానికేమో చైర్మన్ వచ్చేసేమో ప్రవీణ్ పరిపాటి అని చెప్తున్నారు. ఆయనకు సంబంధించి ఆయన ఎక్కడ ప్రవీణ్ పరిపాటి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అని, ఆయన సుజైంట్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి చెందిన వారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ బయో కంపెనీ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఒకటేనా? దాని చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అనే అనుమానాన్ని ఇస్తున్నారు. కేవలం 15 రోజుల కిందట ప్రారంభమైన కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఇక తెలంగాణలో అపార అవకాశాలు. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరింగ్ లంచ్ అనంతరం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఏమైంది వీళ్ళ న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లంచ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫార్మా, ఐటీ టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యేకంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత మీ జీవితం స్ఫూర్తిదాయకం. న్యూయార్క్లోని భారత్ అందులో క్రికెట్ జట్టు బాలులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇదంతా కూడా నేర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్లో ట్రైజన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ దీనికి సంబంధించింది. ఇవన్నీ అయితే ఇక్కడ కావాల్సిన మ్యాటర్ ఏంటి అని అంటే మీకు ఇది కూడా చూపిస్తాను. ఆ కంపెనీకి స్వచ్ఛ బయో గ్రీన్ లిమిటెడ్కి సంబంధించి డేట్తో సహా మీరు ఇక్కడ చూడొచ్చు. కంపెనీ నేమ్ స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆర్ఓసి నేమ్, ఆర్ఓసి హైదరాబాద్, రిజిస్టర్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు దాంట్లో గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఉంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎక్కడుంది? 21వ తేదీ 7/2024లో మొదలైంది కంపెనీ. అంటే ఉన్నట్టుండిగా ఇది తెరపైకి ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి వస్తున్న డౌట్లు. తర్వాత దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ పెట్టారు చూడండి, jg.anumula@gmail.com. ఈ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ వచ్చింది ఎప్పుడంటే మళ్ళీ మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు అసలు మతలబ్ అంతా ఇక్కడే కనపడుతుంది. స్వచ్ఛ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ బయోగ్రీన్. దాని తర్వాత దీని రిజిస్టర్ నెంబర్ ఇది. దీని ఆర్ఓసి వచ్చేసి హైదరాబాద్. రెడ్లో పెడతా బాగా కనిపిస్తుందేమో కదా. డేట్ ఇక్కడ ముఖ్యం, ఇది చూడండి 21/7. ఇప్పుడు మీకు వార్తల నుంచి చదివిన దాంట్లో మీకు ఇది చూసుకోవచ్చు. 21/7/2024. ఈ ఈమెయిల్ ఐడికి సంబంధించి కూడా ఇగో జగదీశ్వర్ రెడ్డి పేరు కదా, ఆయన పేరు jg.anumula@gmail.com. రిజిస్టర్డ్ అడ్రస్ కూడా చూడండి, ఇది ఫ్లాట్ నెంబర్ 79. ఇగో ఎక్కడ ఇది ఉంది అంటే షేక్పేట్లో ఉంది.
ఓకే. సో ఇక్కడ ఉంది స్వచ్ఛ బయోగ్రీన్ లిమిటెడ్కు సంబంధించిన పూర్తి డీటెయిల్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, సో కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్సైడ్స్, అదర్ డీటెయిల్స్కి సంబంధించిందంతా కూడా ఇక్కడ ఉంది, దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మరి ఆ కంపెనీ మాత్రము ఎక్కడా లేదు. ఆ కంపెనీ ఎక్కడా లేకపోవడం అనేది సో వాళ్ళు ఎందుకంటే క్యాంపెయిన్లో ఆ రోజు జరిగిన వాళ్ళ అన్నలదమ్ములు ఎవరున్నారు, రేవంత్ రెడ్డి, ఎల్డర్ బ్రదర్ తిరుపతి రెడ్డి, యంగెస్ట్ బ్రదర్ కృష్ణ ఆర్ హ్యాండ్లింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ కొడంగల్, వైల్ యంగర్ బ్రదర్ కొండల్ is taking care of Kamareddy, another younger brother Jagadishwar who came from the US will be joining his brother in Kamareddy. So ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ సో ఇన్కార్పొరేటెడ్ బిట్వీన్ 7th July 2024 టు చూడండి ఇక్కడ ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయి కంపెనీ నేమ్స్ అనేది. దీంట్లో ఇగో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి డేటు తెలంగాణ కంపెనీ లిమిటెడ్ బై షేర్ నాన్ గవర్నమెంట్ కంపెనీ. సో ఈ డేట్లో ఏవేవైతే ఉన్నాయో అంటే ఆ రోజు ఉన్న కంపెనీ అంటే డేట్ ఆఫ్ ఆ రోజులో ఉన్న కంపెనీలు ఏమేమి ఉన్నాయి. సో షర్మిల మెడికల్ అండ్ సర్జికల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీలన్నీ కూడా చివరి వరకు చూసుకుంటే దీంట్లో మనకు ఉంది చూడండి ఎన్నోది ఇది 1 2 3 4 స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది పరిస్థితి. ఇందులో ఆ రోజు అయిన కంపెనీలలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణ ఒకటి ఉంది, ఉత్తరప్రదేశ్లో ఆ రోజు ఏర్పాటైన దాంట్లో రిజిస్టర్ అయిన దాంట్లో ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది షర్మిల మెడికల్కి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, దాని తర్వాత గుజరాత్కి సంబంధించి ఒకటి ఉంది, కేజే పాంచల్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్. అంటే తెలంగాణకు వచ్చేసరికి స్వచ్ఛ బయోగ్రీన్ లిమిటెడ్ ఒకటి ఉంది. సో ఇగో ఇక్కడ తమిళనాడుకు ఒకటి ఉంది, తర్వాత మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్. సో ఇది ఒకటి వచ్చేసి ఎక్కడిది ఈ మన ఉత్తరప్రదేశ్ ఆర్ఓసి సో కాన్పూర్, సో వీళ్ళది వచ్చి ఆర్ఓసి విజయవాడ, గుజరాత్ సంబంధించి ఆర్ఓసి అహ్మదాబాదు, తెలంగాణ ఆర్ఓసి హైదరాబాద్. సో ఇది పరిస్థితి. సో ఇన్ని డౌట్లు నెటిజన్స్లు వ్యక్తం అవుతున్నాయి, ఎందుకంటే మళ్ళీ నిజాలు చెప్తే మళ్ళీ అదో కోపంగా ఉంటుంది బయట పెడతా, కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది, సీఎంఓకి ఉంది కదా, సీఎంఓనే రిలీజ్ చేసింది. ఎందుకంటే వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పింది ఎవరు, సీఎంఓ చెప్పింది. బట్ ఈ ప్రవీణ్ పరిపాటి ఎవరు అంటే కంపెనీలు ఏమైనా తప్పుగా రాశారా, మరి ప్రవీణ్ స్వచ్ఛ బయో ఇప్పుడు వీళ్ళు చేసుకున్నది ఏముంది అంటే ఎంత కన్ఫ్యూజ్గా ఉంది అని అంటే ప్రజల్ని ఎంత అంటే ఎవరు పట్టించుకుంటారులే అనేదా మరి ఏంటి అనేది. సో ఇక్కడ బయోఫ్యూయల్ ప్లాంట్ దాని పేరు వచ్చేసి స్వచ్ఛ బయో అని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రము కంపెనీ పేరు మాత్రం అందులో ఆ స్వచ్ఛ బయో అనే కంపెనీ అసలు లేదు ఎక్కడ కూడా. సో ఇక్కడ ఈ స్వచ్ఛ బయో తోటి ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన చేసింది. సో ఇప్పుడు దీని చైర్మన్ ఎవరంటున్నారు, ప్రవీణ్ పరిపాటి అంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ స్వచ్ఛ బయో ప్రవీణ్ పరిపాటి పేరు మీద అక్కడ స్వచ్ఛ బయో అనే కంపెనీనే లేదు. ఇప్పుడు ఒప్పందం ఏ కంపెనీ అయితే కుదుర్చుకున్నామని చెప్తున్నారో ఆ కంపెనీ ఎక్కడ లిస్ట్లో లేదు. ఎవరైతే దానికి చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అంటున్నారో ఆ ప్రవీణ్ పరిపాటికి ఆ స్వచ్ఛ బయో లేదు. ఈ స్వచ్ఛ బయో ఉండాలి కదా ఫస్ట్, అసలు స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ లేదు. సో ఇక్కడ మనకు సెర్చ్ చేస్తే కనిపిస్తుంది ఏంటి అంటే రికార్డులో ఉన్నది మాత్రం స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. మళ్ళీ మీరు అనొచ్చు ఏదైతేంది స్వచ్ఛ బయో అయితేంది తర్వాత ఈ స్వచ్ఛ బయోగ్రీన్ అయితేననే డౌట్ కూడా రావచ్చు. బట్ ఇక్కడే చెప్తున్నా స్వచ్ఛ బయోను స్వచ్ఛ ఏదో ఒక కంపెనీ అనుకుందాం, కానీ వీళ్ళు చెప్తున్న పేరు మరి అట్లాంటప్పుడు స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చెప్పొచ్చు కదా ఒప్పందంలో. బట్ అలా చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు చెప్తుంది అఫీషియల్గా సీఎంఓ రిలీజ్ చేసింది ఏంటి అంటే స్వచ్ఛ బయో రిలీజ్ చేసింది. ఈ స్వచ్ఛ బయో చైర్మన్ ఎవరు ఉన్నారు, ప్రవీణ్ పరిపాటి ఉన్నాడు. మరి ఇక్కడ ప్రవీణ్ పరిపాటి తెరపైన ఉన్నాడు, ఈ స్వచ్ఛ బయో కంపెనీ మాత్రం లేదు. సో సెర్చ్ చేస్తే మనకి ఏం కనపడుతుంది, స్వచ్ఛ బయో పేరుతో కంపెనీ లేదు కానీ ఉన్నది స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇక్కడ వరకు ఓకే. దీనికి అడిషనల్గా యాడ్ అయింది ఈ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఈ స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్కు మరి ఈ ప్రవీణ్ పరిపాటి చైర్మన్గా లేడు. అర్థమైంది కదా, ఈ స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రవీణ్ పరిపాటి లేడు. డైరెక్టర్గా ఎవరున్నారయ్యా అంటే ఇగో ఈయన ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి యనుమల ఉన్నాడు. ఓకే,
ఉంటే తప్పేందని మీరు అనొచ్చు, ఓకే, కానీ అదే చెప్పొచ్చు కదా అనేదే కదా ఈరోజు మనకు సోషల్ మీడియాలో అడుగుతున్న వాళ్ళు. మరి దీన్ని ప్రవీణ్ పరిపాటిగా చూపించి జస్ట్ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీగా ఎందుకు మీరు ఒప్పందం చూపిస్తున్నారు? మీరు స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడే చూపించవచ్చు కదా. దట్ ఈ కంపెనీ వచ్చేసి జస్ట్ 15 రోజుల క్రిందటనే ఏర్పాటు చేసిరు. 15 రోజుల క్రిందటే దానికి సంబంధించింది మీకు ఇందాక అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా చూపించాను. అయితే అన్నీ కరెక్ట్గా లేకపోతే లేని కంపెనీతో ఒప్పందం జరిగిందా, లేదంటే సీఎం తమ్ముడు కంపెనీ పేరును తప్పు రాశారా? ఏదో ఒక వివరణ అయితే ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు 1000 కోట్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ కంపెనీ పేరు ఒక క్లారిటీ ఉండాలి, ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు ఉండాలి, ఆ కంపెనీకి ఇంతకుముందు షేర్ల విలువ ఇవేమీ లేవు. జస్ట్ హడావుడిగా ఓ కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీ మీదనే ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారా అనే డౌట్లు వ్యక్తం చేస్తారు. సరే, మళ్ళీ అది ఎవరిస్తారు అధికారికంగా దీనిపైన క్లారిటీ? సీఎంఓ ఈ ప్రకటన విడుదల చేసింది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించిన క్లారిటీ ఎవరు ఇవ్వాలంటే సీఎంఓ నుంచే రావాలి. ఇది దీని వెనక ఉన్న మతలబు.